అవునయ్యా లింగయ్య, కొత్తపట్నం కొత్త మేడవారి అబ్బాయి. గుణమంటావా బంగారం, సొత్తంటావా మనకు తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియదు ఎంతుందో. పేరు శేఖర్. ఇంకేమిటయ్యా నువ్వు ఆలోచించేది? సుగుణకు అన్ని విధాలా చక్కని సంబంధం. మిగతా విషయాలంటావా, నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి, వేసేయి నా మీద. అమ్మా అమ్మా పోమా, బంగారం లాంటి బిందె మునిగిపోయింది. పోనీ లేవే, పోతే పోయింది. ఈ రోజు పండుగే పండుగ. బిందేమిటి? నా మనసు ఎలా మునిగిపోయిందో సంతోషంలో తెలుసా? ఏమిటమ్మా ఆనందం? చూడవే, పూలు ఎలా విరగపూచున్నాయి. కొయ్యవే, అన్ని పూలు కోసాయి. ఈరోజు ఇల్లంతా పూలతో నింపేయాలి. ఏ శాస్త్రి గారు, ఎందుకైనా మంచిది ఓసారి ఫోటో తీసుకువెళ్ళి అమ్మాయికి చూపించి తీసుకొస్తా. అలాగే, అభ్యంతరం ఏముంది, ధారాళంగా చూపించు. అమ్మాయి సుగుణ, ఏనన్నా? ఇదిగో ఈ ఫోటో చూడమ్మా. అదేమిటమ్మా అలా సిగ్గుపడుతున్నావా? చూడు, చూసి అబ్బాయి నీకు నచ్చుతాడో లేడో చెప్పమ్మా. మీరు చూసారుగా, బాగుంది. నేను శాస్త్రి గారు చూస్తే సరిపోయింది అమ్మా. చేసుకునేదాను నువ్వు చూసుకోవాలి కానీ. ఫన్ అన్నా. అదేమిటమ్మా పెండ్లి అనడంతో అంత సిగ్గు నుంచుకొచ్చింది? చూడమ్మా. అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. బాలేదానివమ్మా నువ్వు. అసలు ఈ కాల పిల్లవే కాదు. అయినా ఇంత సిగ్గేమిటమ్మా? ఇవి మగాళ్ళు సిగ్గుపడాల్సిన రోజులైతే నువ్వేమిటమ్మా? చూసావా, అనుకున్నది అనుకున్నట్టే చేశారు. అది ఎంత తొందరలో. మా పెళ్లికి వస్తావా నువ్వు? బొజ్జ నిండా గార్లు లడ్డులు పెడతాను, తిని నీ ఇష్ట ప్రకారం దూరు. అయ్యో అయ్యో, ఈ గుడ్డలు అవతారం చూడటానికి నేను ఇంకా బతుకుంది. ఈ ఘోరం చూడమనైనా భగవంతుడు నాకు ఇంత అయిపోతుంది. అమ్మా, ఏమిటి అఘాయిత్యం? ఆఘాయిత్యం నాదే అమ్మ. ఆఘాయిత్యం ఏం చెయ్యను తల్లి. నీ పెళ్లి కళ్ళతో చూద్దామని నువ్వు ఒప్పించిదాను. అందరిలాగా హాయిగా కాపురం చేస్తూ ఉంటే చూసి సంతోషిద్దామనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని. అంత చేయరాని పని ఏం చేశానమ్మా? ఇంకేం కావాలి? నా ఆశలన్నీ అడియాసలు చేసావు. పెళ్లి పడాకులు ఏమి వద్దంటున్నావు. నన్ను ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. అమ్మా, నన్ను క్షమించు. నీ రుణం ఇంకెలా అయినా తీర్చుకుంటాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను. చేసుకో. ఏది ఇట్లా నా ముఖం చూసి చెప్పవే, చెప్పవే. నా మాట వినిపించుకోవు. నువ్వు పట్టెలుకుంది అడిగి మూడే కాళ్ళ. చెప్పవే, చెప్పు. ఉండమ్మా, ఆయన వచ్చే వేళయింది. గది సత్తాలి. ఏమిటి నీ మొండితనం? ఎన్నాలని ఎన్ని విధాలు చెప్పాలి నీకు? అమ్మా, ఈ రోజు ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి చెప్పేసి నేను ఏ నియోగయ్యో చూసుకుంటాను. ఏమిటమ్మా అది? ఏముంది నాయన, దాని సంగతి నాకు ఏమీ అర్థం కావడం లేదు. నర్సు ఉద్యోగం చేస్తుందట, నర్సు ఉద్యోగం. ఒక్కగాని ఒక్క బిడ్డ. ఇలా పెళ్లి పటాకులు లేకుండా ఉద్యోగం చేసి ఎవరినో ధరించాలో. నర్సు చదువుకు వెళ్తోందా? అందుకే ఇన్నాళ్ళు కనపడడం లేదు. ఏం చదువు చట్టుబండలు. చూడు నాయన, మేడ మీదకే వెళ్ళింది. నువ్వైనా కాస్త దానికి బుద్ధి చెప్పు. అలాగే, నేను అడిగి కనుక్కుంటానులేండి, మీరు ఊరుకోండి. వద్దండి, వద్దు, నన్నేమీ అడగొద్దు. చెప్పవా? నాతో చెప్పవా? దయచేసి నన్నేమీ అడగండి, నన్ను వెళ్ళనివ్వండి. నాతో చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. చెప్పి తీరాలి. చెప్పు మాలతి, అతను ఎవరు? నా మీద ఒట్టు చెప్పు. మాలతి, మాలతి, ఎంత పని చేశావు?
నన్ను ప్రేమించావా? నాకు నీ హృదయాన్ని అర్పించావా? కథలో కూడా అనుకోలేదు, ప్రయాసానికి కూడా ఎప్పుడూ ఆ భావం నాకు రాలేదు. నీలో ఒకరిగా ఉండి మీ అభిమానాన్ని ఆదరణని పొంది ఇదే నేను మీకు చేసిన ప్రత్యుపకారం. అమ్మ హృదయంలో అగ్నిగుండం రేపాను, ఈ జీవితంలో చిచ్చు పెట్టాను. ఎందుకు నన్ను ఇంత ద్రోహిణిగా చేశావు? ఎందుకింత పాపం నా ఒడిని కట్టావు? మాలతి, With the legs loose, you want to go in the hands, and the hands of the body, so you see, and the hands and the fingers of the body, the fingers of the body, so the cleanse. డాక్టర్ డాక్టర్, మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానున్నారా? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను, నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? వింటున్నావా? ఏముంటుంది ఏముంటుంది? డబ్బుకు డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి నవమి అనలేదా? నిజమే అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడు? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్ కరెక్ట్. నిన్ను నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను చంపేస్తాను. నువ్వు నా కూతురు కాదు, నా భార్య, నా బ్రైడ్. నీ ముఖానికి అది కూడా నా నవమి. ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నవమి నవమి నవమి. నువ్వు మా అమ్మాయి పేరు ఎత్తినా, ఆ ఛాయలకు వచ్చినా నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుడంటే అవతారం అనుకున్నావేమో. ఈ సమయంలో కావాలి మీ ఓ దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యం. సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరొక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు, చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాలేదు, నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో, ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో, అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది. రాగం